మా హస్బెండ్ అయితే షాప్ నుండి ఎగ్స్ తీసుకొని వచ్చి అర్జెంట్గా అయితే ఎగ్ కర్రీ చేసి పెట్టు నాకు అన్నారు. ఏంటి ఇంత అర్జెంట్గా చేయమంటున్నారంటే ఎగ్స్ తిని చాలా రోజులు అవుతుంది, సో నాకైతే ఎగ్స్ బాయిల్ చేసి ఎగ్ కర్రీ చెయ్యు అన్నారు. సో ఇంకా పతిగారు అడిగాక భార్య గారు చేయకుండా ఉంటారా? సో ఈరోజు సింపుల్ అండ్ పర్ఫెక్ట్గా ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా? ఫస్ట్ అయితే మీకు ఎన్ని గుడ్లు కావాలో అన్ని గుడ్లను అయితే మంచిగా బాయిల్ చేసుకోండి. సో గుడ్లు అయితే 12 మినిట్స్ బాయిల్ చేస్తే బాగా బాయిల్ అవుతాయి. అలాగే గుడ్డు బాగా తొక్క కూడా వచ్చేస్తుంది. నేనైతే ఎప్పుడు అలానే చేస్తాను. గుడ్లు అయితే తొక్కలు తీసి పక్కన పెట్టుకోండి. సో తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్, పసుపు వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కాక సో గుడ్లన్నిటిని కూడా వాటిలో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో ఎక్కువసేపు ఫ్రై చేయకండి, ఎందుకంటే గుడ్లు అయితే గట్టిగా అయిపోతాయి. సో తర్వాత గుడ్లన్నీ కూడా పక్కన తీసుకొని పెట్టేయండి. తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, హోల్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసేయండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక అందులో కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని ఇంకా బాగా ఫ్రై చేయండి. తర్వాత కొంచెం కారం కూడా వేసుకోండి. మీకు ఎంత కావాలో అంత వేసుకొని ఇంకా బాగా ఫ్రై చేయండి. ఎగ్ కర్రీకి అయితే ఆనియన్సే మెయిన్ టేస్ట్ అనమాట. సో అందుకే అవి బాగా ఫ్రై అవ్వాలి. సో అవి బాగా ఫ్రై అయ్యాక అడుగు కొంచెం వండుతుంది అనేటప్పుడు వాటర్ అయితే వేసుకోండి. సో వాటర్ కొంచెం తక్కువగానే వేయండి, ఎందుకంటే ఎగ్స్ ఆల్రెడీ బాయిల్ అయిపోయాయి కదా. సో ఇవి ఓన్లీ ఆనియన్స్ కోసం అలాగే గ్రేవీ కోసం. సో అందుకని చెప్పి వాటర్ కొంచెం తక్కువే వేయండి. సో వాటర్ అయితే బాగా బాయిల్ అయ్యాక అందులో ఎగ్స్ అయితే ఒక్కొక్కటి అయితే దించేయండి. సో ఇంకేముంది, ఒక 5 మినిట్స్ అయితే ఉడకనిస్తే మన ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. కొంచెం గరం మసాలా వేసుకొని ఎగ్ కర్రీని దించేయడమే. సో చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేసేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.